అసెంబ్లీలో చర్చ నడుస్తున్నది. సమస్యలేమో విపరీతంగా ఉన్నాయి. బయట సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళు కానీ, జీవో నెంబర్ 317 వాళ్ళు కానీ, గెస్ట్ లెక్చరర్లు కానీ, గురుకుల పాఠశాలలో ఇప్పటివరకు పనిచేసి మొన్న కొత్త రిక్రూట్మెంట్లో 15 ఏళ్ళ సర్వీస్ చేసి బీఎడ్ వాళ్ళు వెళ్ళడం కానీ, అలాగే గ్రూప్ 1 సమస్య ఉన్న వాళ్ళు కానీ, అలాగే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ రాకపోవడం కానీ, రిటైర్డ్ అయిన వాళ్ళకు ఎప్పుడో రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు రాకపోవడం కానీ, పోలీసులకు సరెండర్ లీవ్స్, టీఏలు, డిఏలు, పిఆర్సీలు రాకపోవడం కానీ, ఇలాంటి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలు ఇన్ని ఉండగా అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి చర్చించాల్సింది పోయి ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ని హ్యుమానిటీ కోణంలో చూసే వరకు అంతవరకు మంచిదే.